గౌతమి గ్రామర్ స్కూల్, ఐఐటి కాన్సెప్ట్ స్కూల్. విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి. మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుతున్నారు? ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా? ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు? ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా? ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కోరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు. కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి. దర్శి విద్యారంగంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్, ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్, దర్శి. సెల్ 9908734364. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పట్టణంలోని పొదిల్ రోడ్లో గల వైసీపీ నాయకుడు కుందూరు నరసింహారెడ్డి ఇంటి వద్దకు ఈ నెల 16వ తేదీ ఆదివారం అర్ధరాత్రి సమయంలో దర్శి నియోజకవర్గ టీడీపీ లీడర్ అనుచరులు 30 మంది వరకు మారణాయుధాలతో నరసింహారెడ్డి కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడినట్లుగా బాధితురాలు కుందూరు నరసింహారెడ్డి భార్య కుందూరు సునీత దర్శి పోలీస్ స్టేషన్లో ఈరోజు సోమవారం సాయంత్రం వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి సమయంలో 30 మంది వరకు వచ్చి గేటు ముందర లైట్లు పగలగొట్టి నరసింహారెడ్డిని కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతుండగా అందరికీ తాము ఫోన్లు చేయడంతో పాటుగా పోలీసులకు కూడా ఫోన్ చేయగా అందరూ చేరుకుంటుండగా వారు వెళ్ళిపోవటం జరిగిందని, ఇప్పుడు తప్పించుకున్న ఇంకోసారి తప్పించుకోలేడంటూ వారు వెళ్ళిపోయినట్లుగా కుందూరు సునీత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలుపుతూ తమకు ప్రాణభయం ఉందని, పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మే నెలలో జరిగిన ఎన్నికల ఓటింగ్ సందర్భంగా నరసింహారెడ్డికి టీడీపీ లీడర్ బంధువులకు జరిగిన ఘర్షణ కారణంగానే కక్ష పెట్టుకొని ఆదివారం వారి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడినట్లుగా కారణాన్ని కుందూరు సునీత తెలిపారు.